మంత్రోచ్చారణ కావచ్చు, అదేవిధంగా అభిషేక సమయాలు కావచ్చు, ఇవన్నీ కూడా గుడిలో చాలా శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకునేటువంటి క్రమంలో ఈ మైకుల ద్వారా కూడా వినిపిస్తూ ఉంటారు, లేదా స్పీకర్ల ద్వారా కూడా వినిపిస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు స్వయంగా చేసుకునే వాళ్ళకే ఇవన్నీ కూడా వర్తిస్తాయా, లేకపోతే బయట వినేటటువంటి భక్తులకు కూడా ఇవన్నీ కూడా ఇదవుతాయా, ఏం జరుగుతుందంటే? ఇక్కడ మనకి ఒకప్పుడు ఏమయ్యేదంటే బ్రహ్మోత్సవాలు కానీ నవరాత్రులు కానీ చేసినప్పుడు ఉచ్చ విగ్రహాలు ఉండేవి. ఈ ఉచ్చ విగ్రహాలు ఊరి మొత్తం కూడా ఊరి మొత్తం కూడా తిప్పేవాళ్ళు. మైకులు పెట్టి కాదు, మామూలుగా ఊర్లో విగ్రహం తిప్పేవాళ్ళు. ఊర్లో మనకి మామూలుగా ఏమంటారంటే వారు ప్రదక్షిణ చేసేసేవారు. దేనికోసం అంటే ఊరు అన్న తర్వాత ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు ఉంటాయి, ఎన్నో రకాలటువంటి సూక్ష్మ జీవులు ఉంటాయి, ఎన్నో రకాలటువంటి అక్కడ దెయ్యాలు, భూతాలు, పిచాచులు ఇలాంటి చాలా రకాలుగా ఊర్లో పట్టి పీడిస్తూ ఉంటాయి, అనారోగ్య పాలవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఆ దేవుని ఉచ్చ విగ్రహ రూపంలో ఊర్లో ప్రదక్షిణ చేసేవారు. ఆ చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి నెగిటివిటీ పోయేసి పాజిటివిటీ ఏర్పడుతుంది. కొన్ని రకాల ఇప్పుడు వినాయక చవితి కావచ్చు, దసరా అప్పుడు అమ్మవారిని కావచ్చు, ఇలాగ చేసినప్పుడు అక్కడ ఏమైందంటే పాజిటివిటీ ఏర్పడటానికి మన లోపల ఉన్నటువంటి క్రామక్రోధాలన్నీ కూడా తగిలిపోయేసి మన లోపల మంచి ఉత్సాహమైనటువంటి మనకి మంచి ఆరాధన వచ్చేటువంటిది, ఎవరిని ఎలా చూడాలి, ఎలా పూజించాలి, ఎలా ఉండాలి అనే దానికి మనకి అవగాహన ఉంటుంది. దేవుడు అనేది ఒక రూపం కాల్చినటువంటి విషయం కాదు. దేవుడు అనేది మనకు ఒక భయంలా ఉంటుంది. కాబట్టి దేవుడు అనే భయం మనకు లేకపోతే మనం ఎన్నో రకాల విచ్చలవిడిగా చేస్తూ ఉంటాం. అందుకే ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి కూడా పలానా వాళ్ళని పలానగా చేయాలని చెప్పి తల్లిదండ్రులు ముందు చెప్తారు. ఆ తర్వాత గురువులు ఉపదేశం చేస్తారు, బాబు మీరు పుట్టిన తర్వాత ఇలానే ఉండాలి, మనం ఇలానే చేయాలి, ఇలానే మనకి నాగరికత రావాలి అని చెప్పేసి అని ఒక నియమం ఉంటుంది. ఆ నాగరికత మించిపోయాము అంటే మనం మనిషి రూపంలో ఉన్నటువంటి వేస్ట్, ఉపయోగం లేదు. అలానే పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళని సంరక్షణ చేస్తూ ఆలయానికి తీసుకెళ్తే వాళ్ళ మనస్సు ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ఇది డైరెక్ట్గా చేసేదానికి ఉంటుంది. ఈ ఆన్లైన్ ద్వారా రెండు రకాల చెడు జరుగుతూ ఉంటుంది. ఒకటి, దేవుడు అనేది భక్తి పక్కన పెడితే భయం అనేది ఉండదు. ఇప్పుడు ఒక పిల్లవాడు సిగరెట్ తాగటం చూస్తుంటే తల్లిదండ్రులు చూశారనుకోండి, ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, ఎదురుగా కూర్చొని తాగేస్తాడు. ఇంకా దేవుడు అని ఏ దేవుడు ఎక్కడైనా ఎవరికి తెలియదు కదా. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి, తల్లి చెప్పాలి, ఇదిగో ఇతను మీ నాన్నగారు, ఇతను మీ తాతగారు అని చెప్పాలి. అలా చెప్పకపోతే అతను ఏం చేస్తాడో ఎవరికి తెలియదు కదా. అందుకని ఒక పిల్లవాడినో పాపనో తీసుకెళ్ళి పర్టికులర్గా ఈయన మన కులదైవం, ఇక్కడ ఖచ్చితంగా మనం వీళ్ళకి కొలవాల్సిందే, ఈ ఆచారం మనం చేయాల్సిందే అనే ఒక నియమం రావాలి. చిన్నప్పటి నుంచి మొబైల్ ద్వారా చేస్తూ ఉండడం ద్వారా వాళ్ళకేం తెలియదు. ఈరోజు నా దగ్గరికి వచ్చే క్లయింట్స్, మా తాతగారు మా నాన్నగారు తెలియదండి, ఎవరిని అమ్మవారిని పూజించేవారట, ఆ తర్వాత కాలంలో నేను అనుభవిస్తున్నాను, నా మీద పాములు తిరుగుతూ ఉన్నాయి కల్లోకి, నాకు ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదంటే వాళ్ళకి సొల్యూషన్ ఏం చెప్పాలి, వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ ఏంటి? పిల్లలు పుట్టరు, పెళ్ళిళ్ళు. దివాకర్ సింగ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు కంప్లీట్ గా ఆన్లైన్ మీదనే ఆధారపడట్లేదు, అంటే ఫిజికల్ గా కూడా వెళ్తా ఉన్నారు. లేదండి, ఈ జనరేషన్లో యంగ్ జనరేషన్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇలా ఉంది, నెక్స్ట్ జనరేషన్ ఏంటి? ఇప్పుడు పోయిన జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు మన జనరేషన్ వరకు అన్ని దేవుళ్ళని మనం చూస్తున్నాం, దీన్ని మనం బిజీ అయిపోయినాం. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆన్లైన్కి వెళ్ళిపోయినాం. మన ఓపిక లేకనా, శక్తి లేకనా, లేకపోతే ఆన్లైన్ అక్కడికి వెళ్ళడం ద్వారా మనకి ఎన్నో రకాల డబ్బులు అయిపోతున్నాయి. ఇక్కడైతే వీళ్ళు ప్యాకేజ్ ఇస్తున్నారు, ఆన్లైన్లో ప్రసాదం వస్తుందని చెప్పేసి మనము ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని తక్కువ మనం చేసుకుంటున్నాం. రిస్క్ అనేది లేకుండా పోయింది. ఒక దేవుని దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా రిస్క్ చేయాల్సిందేనండి. 7 కొండలు ఎక్కాల్సిందే. 7 కొండలు ఎక్కితేనే మన లోపల ఉన్నటువంటి అన్ని రకాల హార్మోన్స్ కూడా మనకి బయటపడతాయి. హార్మోన్స్ లెవెల్స్ ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క దేవాలయానికి వెళ్తే ఒక్కొక్క హార్మోన్ సెట్ అవుతుంది. ఒక్కొక్క దేవాలయానికి వెళ్తే ఒక్కొక్క కార్యక్రమం కానీ ఒక్కొక్క పనిగా వెళ్తుంది. డైరెక్ట్గా మీరు హనుమాన్ మందిరంకి వెళ్ళండి, ఆకుపూజ చేయించండి, మీకు ఏ పని కాదో నేను చూస్తాను. డైరెక్ట్గా వెళ్ళేసి హనుమాన్ మందిరంకి వెళ్ళి ఆకుపూజ చేస్తే కాని పని అంటూ ఉండదు. మీరు ఆన్లైన్లో చేయించండి. దీని ద్వారా ఒక చెడు అయితే ఉందండి, నేను గ్రహించాను. నా దగ్గరికి వచ్చేటువంటి ప్రతి కస్టమర్ బాధపడేదానికి చెడు అయితే ఉందండి. అది ఏంటంటే ఇప్పుడు మనమే కావాలని చెప్పేసి మత మార్పిడులు చాలా చేయిస్తున్నారు. మీరు గమనించుంటే మత మార్పిడులు దేనికి అవుతాయి అంటే ఇక్కడ కారణం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి అత్యవసరంగా ఆరోగ్య సమస్య ఉంది, ఒక వ్యక్తికి అత్యవసరంగా డబ్బులు అవసరం ఉంది. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే వాళ్ళకి నమ్మినటువంటి దైవానికి పూజిస్తారు. ఎట్లా పూజిస్తారంటే ఆన్లైన్ ద్వారా పూజిస్తారు. పూజించడం ద్వారా తనకి ఆ పని అవ్వదు. ఆ పని అవ్వకపోవడంతో తనకి మనసు విరక్తి వచ్చేసి మత మార్పిడి చెందుతారు. ఎవరొకరు వస్తారు, వచ్చేసి లేదు ఆ దేవుడు ఏం చేస్తాడు, హిందూ దేవుళ్ళు ఏం చేయరు, ఇలా మా మతానికి రండి, మీకు ఖచ్చితంగా నేను చేయిస్తాను అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళు
ఆ మనస్తాపానికి గురయ్యి హిందూ దేవుళ్ళు ఇంకా పనికిరారేమో అని చెప్పి అప్పటిదాకా వారిని కనేటప్పుడు పెంచేటప్పుడు పోషించేటప్పుడు వాడి పైన ఉన్నటువంటి 7 తరాలు పనికొచ్చినటువంటి దేవుళ్ళు ఈ రోజు ఏమవుతుంది, హిందూ దేవుళ్ళు పనికిరారు. అసలు హిందూ దేవుడిని ఎక్కడ చూసావు నువ్వు? ఆన్లైన్లో చూసావు. ఆన్లైన్లో ఎన్నో అవతారాలతో ఉంటాయి. అసలు దేవుడు అంటే నీకు తెలియదు, కానీ అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, వేరే మత మార్పిడి చెందుతున్నావు. చెందిన తర్వాత అక్కడ వాడి దరిద్రం బాలేక పనైపోగానే వాడి తరం నుంచి 7 తరాలు కాదు, వాడు బతుకుని వాడు పుట్టిన తర్వాత ఎన్ని తరాలు అంటే అన్ని తరాలు ఆ మతాన్ని చేరుస్తారు. మత మార్పిడి చెందడానికి అలా మారుతున్నాం. ఇదొక కారణం ఇది. రెండోది, ఇక్కడ సనాతన ధర్మంలో ఒక నియమం ఉంటుంది. మనకి ఎన్నో రకాలైనటువంటి వేద పాఠశాలలు ఉన్నాయి. ఎన్నో రకాల మంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రం చేసినటువంటి బ్రాహ్మణులు ఉత్తములు కాకపోయినా మంత్రోచ్చారణ ప్రతినిత్యం కూడా సాయం సంధి వేళలో చేసుకుంటూ ఉదయాన్నే చేసుకుంటూ ఎన్నో రకాలుగా చేసేటువంటి మంచి ఉత్తములు ఉన్నారు భారతదేశంలో. అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి వారు ఏదన్నా వాల్యూస్ గురించి కానీ విలువల గురించి కానీ సనాతన ధర్మం విషయాల గురించి కానీ మాట్లాడితే వారి నోరు కుక్కేసి బయటకు వచ్చేటువంటి బిజినెస్ అని చెప్పేసి బ్రతకడానికి అవతార ధారణ, వేషధారణ, నేనే సాధునని చెప్పేసి తలపాగా పెట్టి త్రిశూలం బట్టి నడుమును చుట్టేసి కిరీటం పెట్టేసుకొని 11 ఉంగరాలు పెట్టి 10 ఏళ్ళకి 11 ఉంగరాలు పెట్టేసి జనానికి కనిపించి వజ్రాల కిరీటాలు పెట్టేసి గోల్డ్ కలర్ షర్టులు వేసేసి నేనే చేయాలి, నేనే దేవుణ్ణి అనేటువంటి గురువులు ఉండడం మన దౌర్భాగ్యతనం. వాళ్ళకి ఏది రాదు, ఏది తెలియదు, ఏది చేత కాదు. ఇది కేవలం ఆన్లైన్ మాధ్యాల్లో చూపించుకుంటూ వారు ప్రజల్ని అమాయకులు చేసి అభాగ్యులైపోయేలా చేసి రోడ్డు మీద పడేస్తా ఉన్నారు. ఈ రోజున ఒక ఆడకూతుడు ఈ రోజున నాకు మా భర్త దూరమైన అంటే దేవుడి గుళ్ళోకి వెళ్ళి అమ్మాయి ఇట్లా పూజించుకొని చెప్పే రోజులు పోయేసి నాకు ఆన్లైన్లో డబ్బులు వేయండి నేను చేస్తానని చెప్పి వాడు ఏం చేస్తాడో తెలియదు, ఏం చెందుతాడో తెలియదు. ప్రజలరా, ఇది మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఏం చేస్తున్నారో తెలియదు గురువులైనటువంటి వారు ఆన్లైన్ ఉన్నటువంటి గురువులు అని చెప్పేటువంటి నమ్మకండి. నమ్మారంటే మాత్రము మన బ్రతుకులో బొస్టాండ్ చేసేస్తారు, బొగ్గుబాలు చేస్తారు. ఇప్పునాడిని వచ్చిన బ్రాహ్మణులు ఇప్పునాడిని వచ్చిన గురువులు తప్పితే మంత్రోచ్చారణ చేసేటువంటి గురువులు ఆన్లైన్లో వచ్చే అవసరం లేదు. వారు డబ్బు సంపాదించిన అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎప్పుడు చెడిపోరు, ఎప్పుడు రోడ్డు మీద పడిపోరు. కాబట్టి ఆన్లైన్లో ఉండేటువంటి పూజలు కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, జపాలు కానీ, పూజలు కానీ ఏది కూడా మీరు నమ్మే అవసరం లేదు. మీకు ఓపిక ఉన్నప్పుడు మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, మీకు నచ్చిన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతే గనక మీరు ఏదో ఇంట్లో చేసుకోండి. కాకపోతే ఆన్లైన్లో డబ్బులు వేసారని మాత్రం అంతటితో అయిపోదు. రూపాయి కాడ మొదలైద్ది, 1000 కాడ మొదలైద్ది, అది 7 లక్షల దాకా వెళ్ళిపోతుంది. మరొకటి ఇంకోటి సార్, రాజకీయం కూడా దీంట్లో ఉంది. ఎట్లా అంటే రాజకీయ నాయకులు కొమ్ముగాసి ఏదైతే ప్రజలకి వారికి ఉన్నటువంటి నమ్మకం, వారికి ఉన్నటువంటి భక్తి, వారికి ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్, ఇది వీక్నెస్ అనాలండి, ఈ వీక్నెస్ పాయింట్ పెట్టుకొని వారు మతాలను సృష్టించేసి, కులాలను సృష్టించేసి, ఇది ప్రతి ఆలయం దగ్గర ధర్మకర్తలు ఎవరండి ఉండేది? రౌడీలు, గూండాలు, బలాదురుగా తిరిగేవాళ్ళు ధర్మకర్తలా అండి. వీరు ధర్మకర్తలు పెడుతుంటే వాళ్ళకి ఏం వేదం వస్తుంది, వాళ్ళకి ఏం మాట్లాడాల్సి వస్తుంది? ఒక ఆలయంలో బ్రాహ్మణోత్తముడు మంత్రాలు చదువుతున్నారా లేదా అని తెలియడానికి ఎవరు ఉండాలి అక్కడ? దానికి తగ్గటువంటి గురువు ఉండాలి. మీరేం చేస్తున్నారు? రాజకీయంగా ఉండి ప్రతి ఒక్క ఆలయంలో కూడా ధర్మకర్తలుగా రౌడీల్ని, గుండాలను తీసుకుపోయి ఎవరైతే ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారో, లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు, 100 కోట్లు ఎవరైతే ఇస్తారో కాంట్రాక్ట్ బేసిక్ గా ఆ ధర్మకర్తలుగా ఆలయాలు ఉండడం ద్వారా సాధువులు, హిందువులు, ఈ రోజున ఉన్నటువంటి గురువులు వాళ్ళకి ఈ రోజు ఏమి దయలక్షణం లేకుండా పోతుంది. మనం ఆలోచించాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్క హిందువే కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించేసి ఆలయాల్లో ఉన్నటువంటి ధర్మకర్తలుగా ఎవరైతే ఉండాలో వారికి వేదోపదేశం ఉండాలి, వేదాలు వచ్చి ఉండాలి, వేదాలు వల్లివై ఉండాలి. మళ్ళీ మాట్లాడదాం. సత్యనారాయణ శర్మ గారు, ఈరోజు అంటే దైవ దర్శనానికి వెళ్ళేటటువంటి సమయంలో, గుడికి వెళ్ళేటప్పుడు మనం చాలా